సో మన సబ్స్క్రైబర్స్ కోసం ఏమన్నా చెప్పరా సాయి? ఏంటని చెప్పరా సబ్స్క్రైబర్ కోసం? నవ్వడం ఒక ఆర్ట్, అది కూడా. మీరు ఇలా ఎప్పుడైనా మీ లైఫ్లో నవ్వింటే ఒక లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి, షేర్ చేయండి. ఏంట్రా దోరబడి జామకాయలు బంగాళదుంప చిప్స్ అండి. అంటే జామకాయలు చిప్స్ తినే వాళ్ళ కనపడుతున్నా నీకు? ఏ గీడి పప్పు కనపడలేదా నీకు? లేవు సార్ అక్కడ. సరేనా? అండ్ ఫాలో చేయండి అకౌంట్. ఆ ముండమోపి నాకు కూడా కర్రోడు వీడియో అట్లున్నాడు. రే కర్రోడా, రే బ్లాక్ బ్యూటీ, రే గంగాద్రి, యారా బ్లాక్ బ్యూటీ ఏం చేస్తున్నావు? వాడు గాయ ఒక అమ్మాయికి లైన్ వేసింది, ఆ అమ్మాయికి వాళ్ళ లైన్ వేస్తున్నాడు. ఆ అమ్మాయి దగ్గర నన్ను పిలుచుకొని పోతాడు. ఎట్లా చెప్పండి? మళ్ళీ ఆ అమ్మాయి ఏమనుకోవాలా, అరే నా కోసం వచ్చిందని చెప్పి నాకు లైన్ ఎత్తుంది మళ్ళీ ఆ అమ్మాయి. అప్పుడు ఏమవుతుంది? లైన్ ఎత్తుంది. వీడు మళ్ళీ గంగాధర్ కూడా ఫీల్ అవుతాడు. అందుకే నేను రాను అని చెప్పిన. అరే ఈడో పెద్ద ఇలాఖాతా మాఫియా నడుస్తున్నదిరా. వాని తెలిసిన సంగతి నీకు తెలియదు, నువ్వున్న సంగతి నాకు తెలియదు, నేనున్న సంగతి నీకు తెలియదు. ఈడ అన్ని తెలిసిన క్యాండిడేట్ ఎవరైనా ఉన్నారా అంటే అది మన ఆస్కార్ అవార్డు విన్నర్ రాధిక అక్క. అక్కను ఆపకుంటే మాత్రం మన అందరం దేవునికి ఆప్తులం. సో ఇంకా అక్కడ దెంగపోకుండా ఇటు దెంగ వచ్చినాడు ఆడికి సర్వీస్, బండి సర్వీస్ చేయించేకి. చెప్పండి గాయస్, మా ఇద్దరు ఎవరు బాగున్నారు? సాయిగడ బాగున్నారు కదా. ఈజ్ ఏ బ్యూటిఫుల్ బాయ్, ఓకేనా? ఇలాంటి అబ్బాయికి మీరు లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఫాలో చేయండి. వానికి మాత్రము లవ్ యూ అని డైరెక్ట్ ఇన్స్టాలో మెసేజ్ చేయండి. ఇన్స్టాల్ ఐడి చెప్పరా? లడ్డు అంట, లడ్డు ప్రిన్సెస్ అంట. కర్రోడు లడ్డు ప్రిన్సెస్. మీ కర్రోడు గుర్తుపెట్టుకోండి ప్రిన్సెస్ లడ్డు అంట గాయస్. ఓకే బాయ్ గాయస్, ఉంటా గాయస్. డూ సబ్స్క్రైబ్ మై ఛానల్, సపోర్ట్ మీ గాయస్. ఓకే నెక్స్ట్ వన్, అంటిల్ దెన్ నెక్స్ట్ వీడియో, బాయ్ బాయ్. సిటీలో పిల్లగాలని జాగ్రత్తగా ఉండమని ఈ రోజు నైట్. ఎందుకు? టైగర్ బయట తిరుగుతున్నది కదా. నువ్వు అట్ట చూడకు నన్ను, మళ్ళా నేను పోవుడు కష్టమైతుంది. ఈడికెళ్ళి ఒకటి అనుకున్నప్పుడు దానికి స్టిక్ అయిదాము మనము. బాయ్. చెప్ జోబులో డబ్బులు అంటున్నారా? బండి ఆకు చెప్తా. జోబులో పైసలు అంటున్నా. బండి వాడరు నేనే. రెండు దగ్గర అంటున్నారా? బండి వాడరు నేనే. మడ్డ అనే ఏం చేస్తాడు ఆడి పైసలన్నీ మొలతాడు కట్టుకుని బొందలగడ్డ పట్టుకపో. మరి ముట్టుకోకరా నా పైసలు? నీ పైసలతో చేసుకో ఇవన్నీ. ఒక్క రూపాయలు చెప్తున్నా నేను ఇవాళ. కన్నావు కదా నన్ను, పోషించు. లేకపోతే తీసుకుపోయి రోడ్డు మీద వదిలేసి చెప్తున్నా. రోజు రోజు గోడ మీద నుంచి మధ్యలో కిరికిరి పెట్టక నాకు చెప్తున్నా. డెలికేట్ మైండ్ అది అసలు. బండి వాడు, అది నీ బండి, ఇది సాయిగాని బండి. ఇప్పుడు నువ్వు మధ్యలో ఎక్కుతావు కాబట్టి నువ్వే బండికి డబ్బులు ఖర్చు పెట్టాలా. మా సంబంధం లేదు. నువ్వు ఎవరు ఫోన్ చేసుకుంటావు మాకు సంబంధం లేదు. నువ్వు మాత్రమే మాకు ఇప్పుడు డబ్బులు ఖర్చు పెట్టాలి. మా దగ్గర ఒక్క రూపాయి డబ్బులు లేదు. పెడతావా? సబ్స్క్రైబ్ బ్రో. పెడతావా డబ్బులు ఇప్పుడు ఖర్చు? చెప్పు. ఏంది ఎక్కువ? సో గాయస్, బండి సర్వీసింగ్ ఇచ్చేసినాము. సో బాయ్, పోతాం ఇంకా. ఇప్పుడు నెక్స్ట్ పోదాం 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 అని ఒకటే పాట పాడుతున్నావు. పో నువ్వు. కేఫ్లోకి పోతున్నాం. కేఫ్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ మీకు చూపిస్తాను, ఓకేనా? చెప్పరా మచ్చా, ఏమని చెప్పరా? నీ ఫ్యాన్స్ కోసం ఏమని చెప్పరా? ఫస్ట్ వీడియో ఆఫ్ చేయండి. వాడు మొన్న మొన్న నువ్వు వేరు డబ్బులు గెలిచినారా? మన డబ్బులు గెలిచినా సార్. ఇప్పుడు వేయాలని పోతే చూపిస్తాం కదా. నువ్వు మెట్తో కొడతాను, నీకు మాత్రం నాకు వాన్ తక్కువ డబ్బులు ఉంటుంది. నువ్వేంద్రా నువ్వు డబ్బులు ఖర్చు పెట్టు, వాడిని పెట్టి సబ్స్క్రైబ్. ఎవడు వాడు ఎవడు సబ్స్క్రైబ్ చేయడం మా ఛానల్ కాడ? అలా చూస్తుంటారు అంతే. చూసినా కూడా మాకు గాయస్ మహేష్ ఫోన్ చేస్తాను అట్లా లైన్ ఉన్నా కాదురా సాయి. ఉన్నట్టుండి మనకు 3 కోట్లు డబ్బులు దొరికి ఏం చేద్దాం రా? అబ్దుల్ కలాము కలలు కనమన్నాడు, కథలు తెంగమనలేదు. అరే ఇరికిస్తే ఎవరన్నా పైసలుందని చూసుకునేకి భయ్, నన్ను ఇరికిస్తే ఏమొస్తుంది నీకు? బొచ్చు కట్ట మ్యూజిక్ తప్ప ఏం లేదు మన దగ్గర. అరే అబ్దుల్ కలాం కూడా ఏమని చెప్పినాడు? కళల కనండి సహకారం చెప్పని చెప్పినాడు. ఇప్పుడు 3 కోట్ల డబ్బులు దొరికిందనుకో, అది కళ కన్నాము. దొరికితే ఏం చేద్దాం? అది దొరకదు, నువ్వేం చేయలేదు. సో గాయస్, ఉన్నట్టు మాకు 3 కోట్ల డబ్బులు దొరికితే చిల్ టు గోవా. గోవా మొత్తం ఎంజాయ్ చేసేస్తాం. గోవాలో బీచ్లో ఈ కర్రోడికి గర్ల్ ఫ్రెండ్ సెట్ చేస్తాం. ఈ కర్రోడికి గర్ల్ ఫ్రెండ్ సెట్ చేసి మేమిద్దరం మా గర్ల్ ఫ్రెండ్ పిలుచుకొని పోయి ఎంజాయ్ చిల్ లైఫ్, ఓకేనా? బాయ్ గాయస్. ఏమున్నావు కర్రోడా?